మహానటి సావిత్రి అద్భుతమైన నటిగా సౌత్ సినిమాను ఊపేసింది. కానీ జీవితంలో కొన్ని చేసిన తప్పుల కారణంగా ఆమె జీవితం విషాదంగా ముగిసింది. సావిత్రి మహానటి అనే పదానికి ప్రతిరూపం. ఆమె వెండి తెరపై చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు. స్టార్ హీరోలను మించిన ఇమేజ్ ను రాణించింది. సౌత్ సినిమాను తన వైపు తిప్పుకుంది. అలాంటి సావిత్రికి ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది. ఆ సినిమా ఏంటి, ఆ పాట ఏంటన్నా తెలుసుకుందాం. చాలా మంది సినిమాల్లో ప్రయత్నించమని చెప్పగా మద్రాసు వెళ్లి ప్రయత్నాలు చేశారు. 1949లో సినిమాలో ఛాన్స్ వచ్చింది. కానీ చిన్నపిల్లగా ఉండడం వల్ల రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత సంసారం చిత్రం వెండి తెరకు పరిచయం అయ్యింది. అప్పటికి సావిత్రికి పెద్దగా గుర్తింపు లేదు. అదే సమయంలో పాతాళ భైరవిలో డాన్స్ చేసే అవకాశం ఉందని ఆడిషన్ కి వెళ్ళింది. సరదాగా వెళ్లి ఆఫర్ కొట్టింది. ఎన్టీఆర్, ఎస్వీఆర్, మాలతి కలిసి నటించిన మూవీ ఇది. ఇందులో నర్తకిగా నటించింది సావిత్రి. అప్పట్లో నర్తకి అంటే ఇప్పుడు ఐటమ్ గర్ల్ అని చెప్పొచ్చు. పార్టీ సభల్లో డాన్స్ చేయడం, అలా పాతాళ భైరవిలో ఆమె నర్తకిగా డాన్స్ చేసి ఆకట్టుకుంది. అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా 1951లో విడుదలై సంచలన విజయం సాధించింది. రానంటే రానే అనే పాట డాన్స్ లో సావిత్రికి మంచి పేరు వచ్చింది. ఆ పాట అప్పట్లో ఓ సంచలనం. దాంతో సావిత్రి జాతకం మారిపోయింది. వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.